మిల్లెట్స్ ప్రీమిక్స్ దోశ పౌడర్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. వర్కింగ్ ఉమెన్స్కైనా బ్యాచిలర్స్కైనా డయాబెటీస్ ఉన్న వారికి చాలా ఉపయోగపడుతుందండి. అప్పటికప్పుడు పిండిని కలిపేసుకొని దోశలు వేసుకోవచ్చు. అందుకోసం ముందుగా మిల్లెట్స్ని తీసుకోవాలండి. నేను ఇక్కడ కొర్రలు, సాములు, ఊదలు, వరిగెలు ఇలా అన్నిటినీ కూడా 250 గ్రాముల దాకా తీసుకున్నానండి. అలాగే బ్రౌన్ రైస్ను కూడా 250 గ్రాముల దాకా తీసుకున్నాను. 150 గ్రాముల దాకా మినప్పప్పును, 250 గ్రాముల దాకా రైస్, 100 గ్రాముల దాకా శనగపప్పును, 20 గ్రాముల దాకా మెంతుల్ని వీటన్నిటిని కూడా తీసుకోవాలండి. వీటన్నిటిని ఈ కొలతలతో తీసుకోండి. వీటన్నిటిని కలిపి పిండిని ఆడించుకుంటే గనక మనము దోశల్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. అదే మనము ముద్ద కానీ చపాతీల్ని కానీ ప్రిపేర్ చేసుకోవాలంటే వీటన్నిటిని కూడా ఇలా ఒక బాక్స్లోకి వేసుకున్న తర్వాత చపాతీల్ని ముద్ద ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే గనక వీటితో పాటు మరికొన్ని ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకోవాలండి. లేదు మీరు దోశ మాత్రమే ప్రిపేర్ చేసుకుంటే వీటన్నిటిని ఇలా ఒక్కసారి బాగా కలిపేసి పిండి మిషన్లో ఆడించుకొని వస్తే సరిపోతుందండి. లేదా మీరు చపాతీలు అలాగే ముద్ద గనక ప్రిపేర్ చేసుకోవాలంటే ఇందులోకి 250 గ్రాముల దాకా గోధుమల్ని వేసుకోండి. 150 గ్రాముల దాకా అటుకుల్ని కూడా వేసుకోండి. వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి పిండి మిషన్లో ఆడించుకోరండి. ఇలా ఆడించుకొని వచ్చిన ఈ పిండిని బాగా జల్లించి స్టోర్ చేసుకుంటే 2-3 మంత్స్ వరకు నిల్వ ఉంటుందండి. దోశల్ని ప్రిపేర్ చేసుకోవడం కోసము 2 కప్పుల దాకా పిండిని తీసుకోండి. అందులో రుచికి సరిపడంత ఉప్పు, 1/2 టీ స్పూన్ వంట సోడాను వేసుకుని 1/2 కప్పు దాకా పెరుగును ఇలా చిలికి వేసుకోండి. అదే కప్పుతోనే 2 లేదా 3 కప్పుల దాకా నీళ్లను వేసుకోండి. ఇప్పుడు పిండిని బాగా కలపండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకుని మరికొన్ని నీళ్లను వేసుకోండి. ఒకేసారి మనం వాటర్ని వేసుకొని పిండిని కలుపుకుంటే చిన్న చిన్న ఉండలు అనేవి ఉంటాయండి. అందుకోసమే కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ దోశ బ్యాటర్ ఏ కన్సిస్టెన్సీలో అయితే ఉండాలో ఆ కన్సిస్టెన్సీకి వచ్చేంత వరకు కూడా వాటర్ని వేసుకుంటూ అడ్జస్ట్ చేసుకోండి. ఇలా పిండిని కలుపుకున్న తర్వాత నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ ని ఉంచి ఆయిల్ ని అప్లై చేసేసి మీకు నచ్చిన విధంగా దోశల్ని వేసుకోండి. మనం పిండిని ఎక్కువసేపు నానబెట్టుకోవాల్సిన అవసరం లేదండి. అప్పటికప్పుడు మిక్స్ చేసేసి మనం దోశల్ని వేసుకోవచ్చు. లేదా మీ దగ్గర టైం ఉంటే గనక వంట సోడాని స్కిప్ చేసేసి 5 నిమిషాల పాటు పిండిని నానబెట్టేసుకున్న తర్వాత మనము దోశల్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా బాగా వస్తాయండి. క్రిస్పీగా కావాలనుకుంటే స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచుకొని దోశల్ని వేసేటప్పుడు పల్చిగా వేసుకుంటే క్రిస్పీగా కూడా వస్తాయండి. అంతే, ఎంతో రుచికరమైన మిల్లెట్ ప్రీమిక్స్ పౌడర్తో దోశలు రెడీ అండి. ఇలాంటి మరెన్నో హెల్తీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.